వెల్కమ్ టు ఐబీటీవీ. రామచంద్రాపురం మండలం పెదతాళ్లపొలం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. గ్రామంలో పాత విద్యుత్ వైర్లు తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేసే పనుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పనులు నిర్వహించే సమయంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడటం కూడా జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కానీ ఎక్కడ ఈఎస్ఐ ప్రీమియం కట్టకపోవడం కానీ, గ్రూప్ అన్నేవ్డ్ ఇన్సూరెన్స్ కట్టకపోవడం కానీ జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఏదైతే లైన్ మ్యాన్ ఉన్నారో కరెంట్ ఎలా పాస్ అయింది అనేది మెయిన్ ఆఫ్ చేసిన అది ప్రశ్నార్థకంగా ఉంది. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అనేది వేయడం జరిగింది. అశ్రద్ధ అనేది ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఈ కాంట్రాక్టర్ వైపు కూడా ఉంది. అయితే సుమారు ఈ లైన్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఇప్పుడు కూడా సెల్ ఆఫ్ చేసి హరారులో ఉండడం జరిగింది. లైన్ మెన్ అందుబాటులోకి వస్తే గానీ ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితి అయినప్పటికీ పాపం వేరే జిల్లా నుంచి ఈ కార్మికుడికి ఇక్కడ రావటం, ఇంకా బంధువులు కూడా ఎవరో రాలేదు. అయితే ఇటు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత లేబర్ కాంపన్సేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేమైనప్పుడు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. చిన్న వయసు, సుమారు 21 సంవత్సరాల వయసు ఒకరు చనిపోయాడు. కొద్ది అదృష్టం ఉండి మిగతా ఇద్దరికి కూడా స్వల్ప గాయాలతో బయటపడటం జరిగింది. అయితే ఎక్సర్సైజ్ అయి తీయడం జరిగింది. వాళ్ళకి తీవ్రత ఏంటనేది తెలుస్తుంది కానీ వాళ్ళు ప్రాణహాని అయితే మాత్రం వాళ్ళిద్దరికీ లేదు. చిన్న కుర్రలు మాత్రం చనిపోవడం జరిగింది. మరి దీని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నెగ్లిజెన్సీ ఎక్కడ ఉందో గుర్తిస్తాం. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత బాధ్యులు మాత్రం లైబుల్ చేస్తాం. వాళ్ళ నుంచి కాంపన్సేషన్ వారి కుటుంబానికి అందజేస్తామని తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం.